కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఏవిఎన్ కళాశాల సమీపంలో ఈ రోజు ఆయన జనవాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాలను సమపాలలో ప్రజలకు అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు సౌత్ నియోజకవర్గంలో పబ్లిక్ నుంచి ఈవెంట్స్ చేస్తూ ఉన్నాం. నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సీతారాం సుధాకర్, స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే జడ్జి గారు, అలాగే రెవెన్యూ అధికారులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. పబ్లిక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరఫున మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కోసం ఇవాళ ఈ యొక్క పబ్లిక్ ఫిర్యాదులు తీసుకుంటూ రోడ్స్, యూజీడీ, వివిధ టెంపుల్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నింటి కూడా పరిష్కరించే దిశగా ఈ యొక్క ఫిర్యాదులు తీసుకుంటూ ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్డీఏ కూటమి నాయకులు ఇచ్చిన మాట నెరవేరుస్తారు. ఒక్క మాట కూడా తప్పమని చెప్పేసి నిరూపించుకుంటాం. అలాగే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రమంతా కూడా తిరుగుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, ప్రజలు ఇవాళ రోడ్లు కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక పక్క సంక్షేమం, మరో పక్క డెవలప్మెంట్ సమపాల్లో తీసుకెళ్తూ ఒక ప్రజాపాలన జరుగుతూ ఉంది, ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలు సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా వాళ్ళ బాటలో నడుస్తూ ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చడానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో కంటే కూడా ఒకప్పుడు 1 టౌన్ నుంచి మధురవాడ వైపు వెళ్ళేవాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఈ రోడ్స్ కానీ, యూజీడీ కానీ సిస్టమ్ మొత్తం కూడా మేము మార్పు తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఒక అద్దంలాగా తయారు చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వంలో చూశారు, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి వారం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. శాసనసభ్యులకు కానీ, ఇన్ఛార్జీలకు కానీ పబ్లిక్తో గ్రీవియన్స్ నిర్వహించండి, గ్రీవియన్స్లో వచ్చే వాటిని మీ లెవెల్లో మీరు మా లెవెల్లో కానీ ప్రభుత్వం వారు పరిష్కరించే విధంగా ఈ గ్రీవియన్సులు జరుగుతాయి. ఉట్టి గ్రీవియన్సులు కాకుండా ఉంటాయి. రేషన్ కార్డు ఏదైతే చెప్పామో ఆల్రెడీ ఆప్షన్ స్టార్ట్ చేసాం. మీకు అభివృద్ధిలో కూడా మన భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఎవరైనా మేము విజువల్స్ ఇంకా పంపలేదు కానీ ప్రభుత్వం వారు ఆల్రెడీ టెర్మినల్స్ కూడా చాలా ముందు వరుసలో ఉన్నాయి. టెర్మినల్స్ 4-5 అంతస్తులు కూడా పూర్తయిపోయాయి. 26 మార్చి, ఏప్రిల్ నాటికే ఐఎల్ఎస్ టెస్ట్ అయిపోయి ట్రయల్ రన్ అయ్యే దిశగా భోగాపురం ఎయిర్పోర్ట్ నడుస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ వస్తే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు కలిసే విధంగా తయారయ్యే పరిస్థితి ఉంది. మొన్నే లోకేష్ గారు కూడా చెప్పారు, కాగ్నిజెంట్ అనే కంపెనీ మనకి అతి తొందరలోనే రాబోతుంది. టీసీఎస్కి ఆల్రెడీ ల్యాండ్ ఎలొకేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఒక బిల్డింగ్ను కూడా మిలీనియం టవర్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే ఒకవైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మార్క్ అభివృద్ధి, డెవలప్మెంట్ అనేది ఉందో, అమరావతి మీరు చూశారు పేపర్లో, టీవీల్లో 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఫండ్స్ ఎలొకేషన్ అయిపోయి వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి ఫండ్స్ రావడం జరిగింది. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి ఆల్రెడీ పనులు ప్రారంభించడం జరిగింది. అంటే సెంట్రల్ ఆంధ్రాగా ఉన్న విజయవాడ ఏరియా క్యాపిటల్ రూపంలో ఉత్తరాంధ్రలో ఐటీ కంపెనీలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇలాంటివన్నీ మనం చక్కగా చేసుకుంటాం. సంక్షేమం విషయానికి వస్తే చెప్పిన ప్రతి మాట కూడా అన్నీ చేసుకుంటూ పోతున్నాం. నేను నిర్వహించే ఆరోగ్యశ్రీలోనే 250-260 కోట్లు అవ్వడం చాలా గగన కుసుమంగా ఉండేది ప్రతి నెల.